UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈ రోజు నాతో పాటు ఉన్న గెస్ట్, మీ అందరూ వెయిట్ చేస్తున్న గెస్ట్, వరల్డ్స్ #1 రియాలిటీ షో బిగ్ బాస్ నుంచి ఈ రోజు శేఖర్ భాషా గారు మనతో ఉన్నారు. చాలా మంది శేఖర్ భాషా గారు బయటికి రావడం అనేది చాలా అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇది అన్ఫేర్ ఎలిమినేషనా ఇంకోట అనేది మనం శేఖర్ భాషా మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే శేఖర్ భాషా గారు, ఎలా ఉన్నారు? మిమ్మల్ని మేమందరం బాగా మిస్ అవుతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, వారసుడు వచ్చాడు. నెక్స్ట్ ఏంటంటే కంగ్రాచులేషన్స్ అయితే చెప్తున్నాను కానీ హార్ట్ఫుల్ గా ఏంటంటే మీరు ఇక్కడ కూర్చున్నందుకు నాకు ఒక రకంగా హ్యాపీగా ఉన్నా మిమ్మల్ని చూస్తున్నందుకు. బట్ మీరు బయటకు రావడం అనేది మటుకు చాలా సాడ్ అనిపిస్తుంది. అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పేసి శేఖర్ భాషా బయటకు వచ్చిన తర్వాత చాలా మంది చెప్తున్నారు కదా, అసలు నిజంగానే ఇది అన్ఫేర్ ఎలిమినేషనేనా? ఒకటి ఇక్కడ మనం బిగ్ బాస్ తప్పడానికి లేదు, ఎందుకంటే ఆయన తీసుకున్న డెసిషన్ కాదు కదా, హౌస్ మేట్స్ తీసుకున్న డెసిషన్ ఇది. జనరల్ గా ఇదేంటి ఏదో కొత్త సాంప్రదాయం లాగా, ఇంతకు ముందేమో మేమందరం కలిపి బయట ఓటింగ్ ఇచ్చినప్పుడు మీరు కంటెస్టెంట్ బయటకు రావడం అనేది ఒక పద్ధతి, బట్ హౌస్ లో వాళ్ళు కలిపి ఎలిమినేట్ చేయడం ఏంటి? సో ఏదో ఒకటి కొత్తగా క్రియేట్ చేయాలి కదా. ఇలాంటి క్రియేట్ చేస్తున్నారా? అంటే నేను హౌస్ మేట్స్ ని కొంతవరకు అడిగాను, నేను వెళ్ళాలనుకుంటున్నాను, నాకు ఇక్కడ అవ్వట్లేదు, ఎనర్జీ లెవెల్స్ కూడా తగ్గిపోయినాయి, బిడ్డ పుట్టాక చూడాలనిపిస్తుంది. ఆల్రెడీ మేడం కి మంత్స్ అని మీకు తెలుసు, ఎనీ టైం డెలివరీ అవుతారని తెలుసు. అదే మూమెంట్ లో మీరు బిగ్ బాస్ కి వెళ్ళారు. బిగ్ బాస్ కి వెళ్లే ముందు కూడా మనం మాట్లాడడం జరిగింది. సో అదంతా తెలుసు. వన్స్ వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ లో #1 కంటెస్టెంట్ గా మీరు బయటకు రావాలి. అలాంటిది ఎందుకంటే మీకు ఆ క్యాపబిలిటీ ఉంది, మీరు మైండ్ గేమ్ బాగా ఆడుతున్నారు. మీరు గుర్తెచ్చుకోండి, మీరు రివర్స్ చేసుకుని నేను మీకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకసారి గుర్తెచ్చుకోండి. నేను ఏం చెప్పాను, నేను గేమ్ గెలవడానికి వెళ్ళట్లేదు, నేను ఎంటర్టైన్ చేయడానికి వెళ్తున్నాను, సరదాగా ఎంటర్టైన్ చేస్తాను. మీరు ఓట్లు వేయమని అడిగినప్పుడు కూడా వాళ్ళకి నచ్చితే చూసి వేస్తారు, అదే పనికి ఓట్లు వేయమని కూడా నేను అడగట్లేదు అని చెప్పాను, మీకు గుర్తుంటే. సో ఆ ప్రాసెస్ లో నేను గెలిస్తే ఓకే. అయితే హౌస్ మేట్స్ ని మీరే ఏదో కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేసి నేను వెళ్తాను అని చెప్పాను అని చెప్పేసి మీరు చెప్తున్నారు. కానీ కింద కామెంట్స్ చూస్తుంటే ఆల్రెడీ మీరు రాత్రి నుంచి ఒక 50 ఇంటర్వ్యూలు ఇచ్చుంటారేమో కదా. ఎన్ని గంటలకు వచ్చారు సార్ బయటికి? 11 అయింది. 11 దగ్గర నుంచి పొద్దున 6 గంటల వరకు ఇంటర్వ్యూస్ ఇస్తూనే ఉన్నారా? రావడం హాస్పిటల్కి వెళ్ళిపోయాను నేను. ఓకే, హాస్పిటల్కి వెళ్ళిపోయి 1 గంట సేపు అక్కడ బిడ్డను చూసుకుని తర్వాత బయటకు వచ్చాను. సార్ ఎలా అనిపించింది సార్? ఫస్ట్ మీరు బాబుని చూసింది ఆ బజ్ లో చూసారు మీరు, ఫస్ట్ ఆ ఫోటో, ఆ క్యూట్ మూమెంట్ ఎట్లా అనిపించింది? ఏడుపు వచ్చేసిందా? ఏడుపు వచ్చింది, ఆనంద బాష్పాలు అంతే. సో మంచిగా అనిపించింది. బట్ వెళ్ళే హాస్పిటల్కి వెళ్ళాను. వచ్చిన తర్వాత ఇంకా 1 గంట తర్వాత స్టార్టెడ్ ఇంకా ఇంటర్వ్యూస్. కానీ శేఖర్ భాషా గారిలో ఒక కొత్త కోణం మేము ఈ 10-15 డేస్ లో చూడడం జరిగింది. బికాస్ ఇంతకు ముందు మాకు తెలిసిన శేఖర్ భాషా గారు యాంకరింగ్ చేస్తూ ఆర్జేగా ఇన్ని రకాలుగా మాకు తెలుసు. మధ్యలో కొన్ని వివాదాలు కూడా మీరు డీల్ చేశారు. అంటే లైక్ ఎఫ్ఐఆర్లు అని చెప్పేసి అవని కొన్ని ప్రాబ్లమ్స్ కొంతమంది దాకా వెళ్లకుండా సాల్వ్ చేసి వాళ్ళని చాలా సేఫ్ జోన్ లోకి తీసుకొచ్చారు. అది అందరికీ తెలిసిన మాటే. వాళ్ళు మీకు చాలా రుణపడిపోయి కూడా ఉన్నారు. సో వన్స్ బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడు చూడని ఒక సరికొత్త శేఖర్ భాషను మేము చూసాము. లేదు, మీకు అదే చెప్పా, మీరు ఒక చిలిపి శేఖర్ భాషను చూడబోతున్నారు మీరు అక్కడ అని. నేను చేసిన ప్రతి ఇంటర్వ్యూలో వెళ్లే ముందే చెప్పాను, మీరు ఇప్పటిదాకా చూస్తున్నది నేను కాదు, ఇదేదో ప్రాబ్లం వచ్చింది దానికోసం నేను సీరియస్ గా తీసుకున్నాను తప్ప, స్టాండ్ తీసుకున్నాను. బట్ మీరు చూడబోయేది ఒక చిలిపి శేఖర్ భాషనే, అది కూడా తెచ్చిపెట్టుకుంది కదా, అదే నేను, అదే అక్కడే అంతే. అంటే ప్రతి మనిషిలో కూడా 60 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా గానీ ఒక పసిపిల్లాడు అనేది ఉండాలంటారు. ఆ పసిపిల్లాడు శేఖర్ భాషలో అలాగే ఉన్నాడు అనమాట. మరి అంతే కదా, అంటే ఆ చిలిపితనం మరి ఎక్కడి నుంచి వస్తుంది? ఓకే, అండ్ ఇప్పుడు వరకు జరిగిన బిగ్ బాస్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? సోనియా అనుకుంటా కదా. సీత, విష్ణు అండ్ నబిల్. ఓకే, అదేంటి సార్ మీకు సోనియా గారు అంటే చాలా ఇష్టం అని విన్నాను నేను. ఆవిడికి మనం అంటే ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా ఒకళ్ళు మాత్రం మీకు పర్టికులర్ గా పక్కన మాత్రం బ్రాకెట్ లో ఒకళ్ళు ఎప్పుడు ఉంటారు కదా సార్. సో అందరికి అందరు నచ్చాలని లేదు కదా కొన్నిసార్లు. అంటే శేఖర్ భాషతో కూడా గొడవలు పెట్టుకునే అమ్మాయిలు ఉంటారా అని చెప్పేసి. శేఖర్ భాషతో అని కాదు,
మేబీ నేను వాళ్ళకి ఏదైనా ఫ్యూచర్ ప్రాబ్లం అవుతానని అనుకుని ముందే స్ట్రాటజీ ఏమో మనకు తెలియదు. సో అదే మనుషులు వన్స్ మీరు బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చేటప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? హ్యాపీ ఫీల్ అవుతారు ఖచ్చితంగా. అవునా, మిమ్మల్ని పట్టుకొని ఏడవడం లాంటివి? అసలు బట్ వీఆర్ వెరీ సాడ్ అబౌట్ దిస్ సార్. అంటే నాగార్జున గారు కూడా మేబీ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు కదా శేఖర్ భాషా గారు బయటకు వస్తారు అని చెప్పేసి. అది సో ఇప్పటిదాకా జరిగిన అన్ని ఎలిమినేషన్లు బిగ్ బాస్ కూడా తెలిసి ఎవరు ఎలిమినేట్ అవుతారని, కానీ ఈ ఎలిమినేషన్ మాత్రం బిగ్ బాస్ కూడా ఊహించని ఒక ఎలిమినేషన్. ఆయన చేతుల్లో కూడా లేదు, కంటెస్టెంట్స్ చేతికి ఇచ్చేసారు. సో వాళ్ళు డిసైడ్ చేశారు దిస్ ఇస్ ఏ, అంటే దీంట్లో బిగ్ బాస్ చేసింది ఏమీ లేదు ఆయన. కాకపోతే బిగ్ బాస్ లాస్ట్ వీక్ నాకు ఆపర్చునిటీస్ తక్కువ ఇచ్చారు గేమ్స్ ఆడడానికి కానీ, లేకపోతే అదే వాటిలో పార్టిసిపేట్ చేసే ఇది నాకు కొంచెం తక్కువ వచ్చింది. కొంత బిగ్ బాస్, కొంత మా క్లాన్ చీఫ్, రెండు రకాలుగా నాకు ఫుటేజ్లో దెబ్బ పడింది. అండ్ తర్వాత నేను మామూలుగా మాట్లాడిన జోకులు కావచ్చు, చేసిన చిలిపి అల్లర్లు కావచ్చు, ఇవన్నీ కూడా రాలేదు. మేబీ ఎందుకో తెలియదు నాకు. ఎందుకు అంటే ఎందుకు అవెందుకు మాకు కనబడేలా ఎందుకు లేవు? మేబీ అంటే బిగ్ బాస్ అంటే డూమ్ డిష్ ఫైట్ ఫేస్ టు ఫేస్ ఇట్లాంటివి ఉండాలని ఎక్స్పెక్ట్ చేసాము. నేను ఇంకా అంత కాగల అప్పటికే, నేనేదో సరదాగా చిలిపిగా జోకులు వేసుకుంటూ అలాగే ఉన్నాను. మేబీ అటువంటి వాళ్ళు ఎక్కువ హైలైట్ చేశారు. ఎందుకంటే శేఖర్ భాషా గారిని మేము చూసే శేఖర్ భాషా గారిని ఆల్రెడీ మేము ఇక్కడ చూసేసాం, ఇదే స్టూడియోస్ లో మనకి చాలా ఇంటర్వ్యూస్ అయ్యాయి, అప్పుడు మేము చూసేసాం. సో అదే ఇప్పుడు శేఖర్ భాషని మేము వన్స్ బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత ఆ చిలిపి శేఖర్ భాష మాకు కనిపించారు, కానీ మాకు కనిపించిన శేఖర్ భాష కూడా అక్కడ చాలా జరిగింది అని చెప్పేసి ఇప్పుడు మీరు చెప్పే వరకు మాకు తెలియదు. సో ఇప్పటి వరకు ఓకే, నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మళ్ళీ వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? సరే, ఒకవేళ ఇన్ కేస్ మళ్ళీ ఒక 2-3 వీక్స్ తర్వాత పీపుల్ అందరూ ఓట్ చేసి మాకు శేఖర్ భాషా గారు కావాలి అని చెప్పి అడిగితే వెళ్తారా? కావాలి అంటే సరే, వాళ్ళు పిలిస్తే వెళ్ళచ్చు. మీకు కావాలంటే ఎన్ని వేదికలు లేవండి. వాళ్ళు ఇష్టపడే నా జోకులే వేయకుంటే సరదాగా బోల్డెన్ వాటిలో మనం షేర్ చేసుకోవచ్చు. ఎందుకు రోజు FM లో వస్తాం, సరదాగా బిగ్ FM వినొచ్చు. దాంట్లో కూడా పాటలు యాడ్స్ మధ్యలో అప్పుడప్పుడు నేను వచ్చి సరదాగా జోకులు వేయడం అని కూడా ఉంటుంది. బట్ అలా కాకపోయినా ఈ ఫుల్ ఫార్మాట్లో చూడాలనుకున్నా కూడా మేబీ ఏదైనా టీవీ ఛానల్ వేదికగా నేను చేయొచ్చు, దాంట్లో అడ్డమేం లేదు. ఒకవేళ వాళ్ళు పిలిచినా కూడా నేను వెళ్తాను. నేను వచ్చింది బేసికలీ సో తండ్రిగా నేను చేయాల్సిన ఫార్మాలిటీస్ కొన్ని ఉంటాయి కదా, బర్త్ సర్టిఫికేట్, సంతకాలు పెట్టడాలు, వాళ్ళకి సబ్మిట్ చేయాలి. అండ్ సో కేవలం మీ మిస్సెస్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవడం కోసమే మీరు బయటకు వచ్చాను అంటారా? కానీ దీన్ని మీరు పబ్లిసిటీగా తీసుకొని డిశ్చార్జ్ అవడం కోసం కాదు, కొడుకుని చూద్దాం అనేది ఫస్ట్ ఇంటెన్షన్. బట్ యాజ్ ఏ ఫాదర్ గా మీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది. యాజ్ ఏ హస్బెండ్ గా కూడా మీరు చేయాల్సినవన్నీ, నేను మార్నింగ్ మీతో ఫోన్ మాట్లాడినప్పుడు ఎందుకు సార్ అంటే నా కోసం, నా ఫ్యామిలీ కోసం నేను బయటకు వచ్చాను అని మీరు నాకు చెప్పారు. సో నేనేమంటున్నానంటే ఈ ఫార్మాలిటీస్ అంతా అయిపోయిన తర్వాత నిజంగానే జనాలు మిమ్మల్ని నిజంగానే మళ్ళీ అదే స్క్రీన్ లో బిగ్ బాస్ హౌస్ లోనే మిమ్మల్ని చూడాలి అనుకుంటే కనుక డెఫినెట్ గా శేఖర్ భాష మళ్ళీ వెళ్తారా? వై నాట్? సో యు ఆర్ ఇంట్రెస్టెడ్ అగైన్ మళ్ళీ వెళ్ళి గేమ్ ఆడడానికి మీరు రెడీగా ఉన్నారు. కానీ ఎందుకు శేఖర్ గారు ఇంత ఫెయిర్ గా ఉన్న మీతో కూడా పీపుల్ ఈ కింద కామెంట్స్ అంతా కూడా శేఖర్ భాష కావాలని చెప్పేసేసే తనని తాను పాజిటివ్ గా చూపించుకోవడం కోసం ఇలా బయటకు వచ్చిన విషయాన్ని కూడా పాజిటివ్ గా మార్చుకున్నారు అని చెప్తున్నారు? నాకు అర్థం కాల. అంటే ఎలా అంటే కింద కామెంట్స్ లో ఎలా వస్తున్నాయంటే మీది అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పేసి మేమందరం రోజు చూస్తాం కాబట్టి మాకు తెలుసు, చూసినా చూడకపోయినా ఏంటంటే అది ఫెయిర్ ఎలిమినేషనే అని కొంతమంది అనుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ నేననేది అదే, ఫెయిర్ ఎలిమినేషనే అంటే బిగ్ బాస్ చేసింది కాదు కదా, ఆయన తప్పట్లేము. ఇప్పుడు బిగ్ బాస్ ఇదిగో నువ్వు ఆదిత్య లేకపోతే శేఖర్ మధ్యలో నేను శేఖర్ని తీసేస్తున్నాను అన్నాను అనుకో, మీకు ఏదన్నా అరే శేఖర్ బాగా ఆడాడు కదా ఎందుకు తీసేశారని నా ఆట చూసి బాగుంది అనుకునే వాళ్ళు ఎవరన్నా బాధపడితే అది ఆయన అన్నమాట ఒక వాస్తవం. సో తాళం వేరే వాళ్ళ చేతికి ఇచ్చారు, సో వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు, వాళ్ళు నేనే రిక్వెస్ట్ చేశాను, సో నేనే వెళ్ళను. సరే, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు సీత గారు అండ్ విష్ణుప్రియ గారు, వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచినా అంటే ఇద్దరు మీకు ఇష్టం అని చెప్పేసి, కానీ వీళ్ళిద్దరు కాకుండా టోటల్ బిగ్ బాస్ హౌస్ లో ఎవరు బాగా ఆడుతున్నారు? సీత చాలా బాగా ఆడుతుంది. సీత బ్రెయిన్ కూడా చాలా షార్ప్. నిన్న ఏదో చిన్న బ్రెయిన్ కి సంబంధించిన చిన్న కంటెస్టెంట్ రాక్ స్టార్లు, యాపిల్స్ ఇవన్నీ చూపించినప్పుడు టక్ 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 తనే చెప్పేసింది.
సో చాలా స్పీడ్గా ఉంది. కొన్నిసార్లు ఆ స్పీడే తనకి ఇబ్బంది అవుతుంది. కొంచెం కంపోజ్డ్గా అంటే గంట కొట్టక ముందే చెప్పేసి పాయింట్లు పోగొట్టుకోవడం ఇట్లాంటివి. సో అదొకటి. బట్ సీత ఈజ్ ఎ గుడ్ ప్లేయర్. షీ హ్యాస్ ఎ టఫ్నెస్, నర్వ్, బ్రెయిన్, ఆల్ అండ్ నిజాయితీ. ఫైన్. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా మీరు అసలు ఈ బిగ్ బాస్ లో ఎవరు విన్ అవ్వాలి అని మీరు అనుకుంటున్నారు? సీత. సీత లేకపోతే విష్ణు. సీత లేకపోతే విష్ణు. అంటే తెలుగు అమ్మాయిలనా లేకపోతే అమ్మాయిలు, తెలుగు అమ్మాయిలు, మన అమ్మాయిలు. ఒక 2 years బ్యాక్ బిందు మాధవి గారు విన్ అయ్యారు బిగ్ బాస్ లో. సో అగైన్ మళ్ళీ ఈసారి మనం బిగ్ బాస్ లో కూడా లేడీ విన్నర్ ని చూడబోతున్నామా? లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. నైస్. థ్యాంక్ యూ శేఖర్ గారు. నైట్ నుంచి జనరల్ గా మీతో ఇంటర్వ్యూ అంటే మినిమం 1 hour ఉంటుంది. మనకి ఇప్పుడు ప్రెసెంట్ టైం లేదు కాబట్టి మీరు వెంటనే ఇక్కడ నుంచి మీ కింద నుంచి నేను చూస్తున్నాను కాల్స్ వస్తూ ఉన్నాయి. అటు హాస్పిటల్ కి పరిగెత్తాలి, ఇటు వేరే ఛానల్స్ కి వెళ్ళాలి, అన్ని రకాలుగా. ఎనీవేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మళ్ళీ మీరు బిగ్ బాస్ లోకి వెళ్ళాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేబీ ఈ సీజన్ కి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మళ్ళీ శేఖర్ భాషా గారు వెళ్తే గనక నేనైతే హోప్ చేస్తున్నాను డెఫినెట్ గా ఈ సీజన్ విన్నర్ మాత్రం శేఖర్ భాషా గారు కావాలి అని చెప్పి. మీరు ఎప్పుడు మళ్ళీ అదే చెప్తున్నాను. అసలు విన్నర్ లూజర్ తో మీకు సంబంధం వద్దు, చూడండి, ఎంజాయ్ చేయండి అంతే. ఉన్నంతసేపు ఎంటర్టైన్మెంట్ ఇస్తా, గెలుస్తావా లేదా అనేది ఇంకా దేవుడికి ఎరుక. అదే అంటున్నాను, ఎప్పుడు కూడా డెస్టినేషన్ కాదు, జర్నీని ఎంజాయ్ చేయండి అంతే. సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.